వంగవీటి రంగ ఈ పేరు లేకుండా గడిచిన 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేవు. అలాంటి రంగ వారసుడు వంగవీటి రాధాకి రాజకీయంగా సరైన అవకాశాలు రాలేదు అనడం కన్నా ఆయన వాటిని అందుకోవడంలో విఫలమయ్యారు అన్న మాటనే చాలామంది అంగీకరిస్తారు. అలాంటి వంగవీటి రాధ 2019, 24 ఎన్నికల్లో కూడా టీడీపీ విజయం కోసం కృషి చేశారు. టీడీపీ వెంట సాగారు. టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి అండగా నిలబడ్డారు. అలాంటి రాధాకి టీడీపీ నాయకత్వం తగిన అవకాశాలు కల్పించడంలో విఫలమైంది. ఆయనకి న్యాయం చేయడానికి ముందుకు రాలేకపోయింది. ఆయనకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సీటు కానీ ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తారు అనే ప్రచారం సాగింది. కానీ అవన్నీ ఆచరణలోకి రాలేదు. కనీసంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక హోదా కట్టబెడతారు అనుకుంటే టీడీపీ నాయకత్వం అందుకు సిద్ధం కాలేదు. ఇలాంటి సమయంలో వంగవీటి రాధ తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బలపరుచుకోవాలి అంటూ చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దాడిశెట్టి రాజా ఇలాంటి వాళ్ళని వేదిక మీద పెట్టుకుని వాళ్ళని బలపరచాలి అంటూ పిలిపించారు. మన జకంపూడి గణేష్ కి, మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పిన కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ మాటల ద్వారా వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీ నేతల్ని ఆదరించాలని పిలుపునివ్వడం ద్వారా వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి అనే సంకేతాలు ఇస్తున్నారు. అంటే ఇక తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధ కొనసాగే అవకాశాలు లేవు అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఇప్పటికే 2 ఏళ్ల పాటు వేచి చూసిన రాధాకి టీడీపీ నాయకత్వం తగిన అవకాశాలు ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఏదో ఒక చోట అకామిడేట్ చేసినప్పటికీ వంగవీటి రాధ సంతృప్తి చెందేలా కనిపించట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీరుతో అసంతృప్తితో ఉన్నారు అన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వంగవీటి రాధ సోదరి ఆశా కిరణ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగారాధా మిత్రమండలి పేరుతో కార్యాచరణకు పూనుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తుంది అంటూ విమర్శిస్తున్నారు. తద్వారా ఆశా కిరణ్ కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా మారాలని ప్రయత్నం చేశారు. డిసెంబర్లో వైజాగ్లో సభ నిర్వహించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని కార్యక్రమాలకు కూడా పూనుకునే అవకాశం ఉంది. ఒకవైపు వంగవీటి ఆశా కిరణ్, రెండో వైపు వంగవీటి రాధ ఇరువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి విషయాలుగా భావించాల్సి ఉంటుంది. త్వరలోనే వంగవీటి రాధ మళ్ళీ వైఎస్ జగన్ గూటికి చేరతారా అనే అనుమానాలకి, అభిప్రాయానికి ఇవన్నీ ఆస్కారం ఇస్తున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో వంగవీటి రాధ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల వరకు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగి ఉంటే బందరు పార్లమెంట్ సీటు ఆయనకు దక్కే అవకాశం ప్రబలంగా ఉండేది. కానీ ఆయన పార్లమెంటు ఇష్టం లేకపోవడం, అసెంబ్లీలో అవకాశం లేకపోవడం, దాంతో పార్టీ మారి టీడీపీ వైపు చేరారు. అలా వంగవీటి రాధ ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ నుంచి అవకాశాలని చేజార్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే ఇప్పటికే కాపుల మీద కాన్సన్ట్రేట్ చేసిన వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద బలం అవుతుంది. 2024 ఎన్నికల్లో కాపులంతా పవన్ కళ్యాణ్ మూలంగా గంపగొత్తగా కూటమి పక్షాన నిలబడ్డారు. అది కూటమికి బలమైనటువంటి భారీ విజయాన్ని దక్కడానికి కారణమైంది. ఇటీవల కాపులకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగడం లేదు అనే అభిప్రాయం బలపడుతోంది. కాపు నేతల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కాపు కులస్తుడు చెందినటువంటి నాయకుడి మీద గతంలో ఎన్నడూ లేనట్టుగా గుంటూరులో ఆయన ఇంటి మీద దాడికి పూనుకున్నటువంటి వైనం కాపుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యింది. అంతకుముందు కందుకూరులో జరిగినటువంటి మర్డర్ కాపు కమ్మ విభేదాల్ని పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ధోరణితో కాపుల్లో కూడా అసంతృప్తి ఉంది. కాపుల్లో ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నటువంటి తరుణంలో అనేక మంది కాపు నేతలకు కంటగింపుగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా, కూటమికి వ్యతిరేకంగా పావులు కదిపే దిశలో ఉన్నారా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే వంగవీటి రాధా చేసినటువంటి కామెంట్స్ పెద్ద చర్చకు అవకాశం ఇస్తున్నాయి. త్వరలోనే ఆయన వైఎస్ఆర్సీపీ గూటికి చేరడం అనివార్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన నిజంగా వైఎస్ఆర్సీపీలో చేరితే ఆ పార్టీకి బలం చేకూరుతుందన్న నిస్సందేహం. వంగవీటి రాధాకి ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఏ రీతిలో సీట్ ఇస్తారు అనే ప్రశ్న కూడా ఉంది. ప్రస్తుతానికి బందర్ ఎంపీ సీట్లో వైఎస్ఆర్సీపీకి బలమైన నాయకుడు కనిపించట్లేదు. వంగవీటి రాధా లాంటి వాళ్ళు ఆ పార్టీలోకి వస్తే మళ్ళీ బందర్ ఎంపీ సీటు ఆఫర్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే వంగవీటి రాధా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతారా లేదా ఇవన్నీ సెకండరీ. కానీ వంగవీటి రాధా మాత్రం తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళితే అది కూటమిలో చాలా పెద్ద ఎఫెక్ట్ చూపుతుంది. రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మరి ఈ తరుణంలో రాజకీయాలు ఎలా ఉంటాయి, వంగవీటి రాధా వ్యాఖ్యలు ఇంత బాహాటంగా ఎలా చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో కాపు కులస్తుల్లో మారుతున్న రాజకీయ పరిణామాలకి ఇదొక సంకేతంగా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.